హాయ్ అండి. సౌజన్య సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం అండి. ఎవరైతే మరి ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ప్రతి ఒక్క వీడియో కూడా చూసి లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈరోజైతే నేను బజ్జీలు వేద్దాం అనుకుంటున్నానండి. బజ్జీలు అంటే అందరికి ఇష్టమే కదా, మరి మాకు కూడా చాలా ఇష్టం. నాకైతే ప్రత్యేకంగా బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. మిరపకాయ బజ్జీలు అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. వేడివేడిగా ఎప్పుడైనా ఏమైనా చేసుకొని తినాలి అంటే గబాలను గుర్తొచ్చేది ఈ మిరపకాయ బజ్జీలు. ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే నేను శనగపిండి తీసుకున్నానండి. మంచిగా జల్లెడ పట్టుకుంది శనగపిండి తీసుకోవాలి. శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొంచెం వాము వేసానండి. తర్వాత ఇప్పుడైతే సోడా ఉప్పు వేసాను. కొంచెం సోడా ఉప్పు కూడా కంపల్సరీ వేసుకోవాలి. బజ్జీలు మెత్తగా రావాలంటే సోడా ఉప్పు వేయాల్సిందే. ఈ మూడు వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా కలిసేటట్టుగా మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తము కలుపుకున్న తర్వాత ఆ పిండికి సరిపోను వాటర్ని యాడ్ చేసుకుంటా ఉండలు లేకుండా పిండిని మంచిగా కలుపుకోవాలండి. స్మూత్గా మంచిగా ఉండ అనేది లేకుండా కలుపుకోవాలన్నమాట. బజ్జీ పిండి అంటే మాత్రం కొంచెం చిక్కగానే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే కాయలకి పట్టాలి కదండి. లేదంటే కొంచెం అంటే ఎక్కువగా అయిపోయింది అనుకోండి, జారుడుగా కలుపుకున్నారనుకో బజ్జీ మిరపకాయలకి పిండి పట్టకపోతే బజ్జీలు వేసినట్టు అనిపించదు, తిన్నట్టు కూడా ఉండదన్నమాట. అందుకని కాయకి పిండి పట్టేటట్టుగా కలుపుకోవాలి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో, మంచిగా అలా కలుపుకోవాలన్నమాట. ఎప్పుడైనా బజ్జీ తినాలి అంటే బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ బజ్జీనే ఇష్టపడతానండి. బజ్జీలు అయితేనే నాకు ఇష్టం. ఇంకా ఏమీ ఎక్కువగా ఇష్టపడను, కానీ మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అనిపిస్తుంది అన్నమాట. మొన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు బజ్జీ మిరపకాయలు ఉన్నాయండి అక్కడ. నాకు చూడంగానే బజ్జీలు తినాలి అనిపించింది. ఎప్పుడన్నా వేసుకోవచ్చులే అని వెంటనే బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చాము అన్నమాట. ఈరోజైతే ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ లాగా ఏం చేద్దామా అనుకుని గబాలన బజ్జీలు వేసేసి తలా ఒక రెండో మూడో ఎన్నో తినేసి కాసిన టీ తాగచ్చులే అన్నట్టుగా నేను మొదలుపెట్టాను. ఇదిగోండి ఇలాగా థిక్గా కలుపుకోవాలన్నమాట పిండిని. ఒకసారి సాల్ట్ అయితే చూసుకోండి, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఉండాలి కదా, ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు. నేనైతే ఒకసారి సాల్ట్ కూడా చూస్తానండి. మళ్ళీ తీరా అన్నీ వేసేసిన తర్వాత ఉప్పు తగ్గిందనుకోండి బాగా అనిపించదు కదా తినేటప్పుడు, అందుకని సాల్ట్ చూస్తున్నాను. నాకైతే కొద్దిగా తక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఉప్పు మాత్రం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి. అంటే స్టార్టింగ్లో నేను వేసాను కాబట్టి పిండి అంతా కూడా మంచిగా కలిసిపోతుంది ఉప్పు. మళ్ళీ ఇప్పుడు కొంచెం యాడ్ చేసా కాబట్టి అంతా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. బజ్జీ మిరపకాయలు చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కానీ కాయలు మాత్రం చాలా బారుగా పెద్దగా ఉన్నాయండి. ఇంకెంతకన్నా చిన్నగా అయితే లేవు వాళ్ళ దగ్గర. సరేలే ఏవో ఒకటి అన్నట్టుగా తీసుకొచ్చా. ఇంత పెద్ద కాయలతో ఎలా వేయాలి బజ్జీ, చాలా లావుగా అయిపోతుంది. మళ్ళీ కారం ఉన్నాయి ఏమో తెలియదు కదా, అందుకని ఒక్కొక్క కాయని రెండుగా చేస్తున్నాను అనమాట. అంటే హాఫ్గా రెండు బజ్జీలు వేయచ్చులే అన్నట్టుగా. మామూలుగా చిన్నగా ఉన్నాయి అనుకోండి బజ్జీలు కాయలు, దాంట్లో చిన్న కాయలు అయితే నేను లోపల పొడిపిండిలో వాము ఉప్పు వేసేసి కాయల లోపల కూరుస్తాను. అలా కాకుండా ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి, అందుకని పిండిలోనే వాము వేసేసాను. వాము వేసేసి మొత్తం కలుపుకున్నాను కదా పిండికి. కాయలు అయితే ఇట్లాగా ఆఫ్ చేసేస్తున్నాను. సగానికి కట్ చేద్దామా అనిపించింది, కానీ చిన్నగా అనిపిస్తాయి ఏమో. కాయగా అలా తింటేనే బాగుంటుంది కదా బారుగా అన్నట్టుగా ఇక మళ్ళీ అలాగే కట్ చేస్తున్నా.
బజ్జీల్లో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు కదండి. మసాలా బజ్జీ చేసుకోవచ్చు, మామూలు బజ్జీలు వేసుకోవచ్చు. నేనైతే బజ్జీలతో కూర కూడా చేస్తానండి. ఎప్పుడైనా ఒకసారి మీకు కర్రీ చేసి చూపిస్తా. బజ్జీ కూర కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే నేను ప్రత్యేకంగా వేసుకొని బజ్జీలు చేసి కూర కూడా చేస్తాను. అంటే వేడిగా తినాలన్నమాట. ఏది తిన్నా కూడా వేడివేడిగా చేసుకొని తిన్నామనుకోండి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కాయలన్నీ కట్ చేసేసాను కదా, బాండీ పెట్టుకున్న ఆయిల్ డీప్ ఫ్రైకి బజ్జీలు వేస్తున్నాను చూడండి. మంచిగా కాయ వైపున ఏదో ఒక వైపున మాత్రం ఇట్లా గీరి వేయాలండి. కాయ గీరి వేస్తే ఏంటంటే లోపల పచ్చిమిరపకాయ కూడా మంచిగా వేగుతుందన్నమాట. మొత్తం పిండితో ముంచి వేసేసామనుకో లోపల కాయ ఉడికినట్టుగా అవుతుంది, అంత టేస్ట్ అనిపించదు. ఎప్పుడైనా సరే కాయ అట్లా గీరి వేయాలన్నమాట. ఈ బజ్జీలు ఎలా నేర్చుకున్నాను ఏంటంటే మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నేర్పించారండి. నాకైతే అసలు అప్పుడు వంట వచ్చేది కాదు ఎక్కువ. కాకపోతే ఏ వంట అయినా కూడా ఇట్లా చెయ్యి ఇలాగా అని చెప్పి దగ్గరుండి నేర్పించేదామె. అందుకని ఈ బజ్జీలు మాత్రం మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను నేను. బాండీ ఏమో చిన్నగా అయిపోయింది, కాయ సైజు ఏమో పెద్దగా అయిపోయిందండి. సరే పెట్టేశాను కదా ఆయిల్, ఇంకా ఆయిల్ పెట్టేసిన తర్వాత ఏమి చేయలేం అన్నట్టుగా సర్లే అని దాంట్లోనే వేసేస్తాను నేను. కొంచెం పెద్ద బాండీ పెట్టుకోవాల్సిందేమో. ఇవి మంచిగా రెండు వైపులా కూడా వేగేటట్టుగా, అన్ని వైపులా కాలేటట్టుగా కాల్చుకోవాలి, వేపుకోవాలి. అన్ని వైపులా మంచిగా కాలేటట్టుగా కాల్చుకోవాలండి వీటిని. చూసారుగా, నేను చేసినట్టుగా మీరు చేయకండి. నాదైతే పొరపాటే, కాయ కట్ చేసుకోవాల్సింది కానీ కాయ మాత్రం పెద్దగా అలాగే వేసేసానండి. పొరపాటు అయిపోయింది, చిన్నగా చేయాల్సిందేమో. నాకేమో కాయగా అలాగే తినాలి అన్నట్టుగా అంత బారున్నా పర్లేదు బాగుంటాయిలే అన్నట్టు వేసేసా. అదేమో కొంచెం నూనెలో మునగట్లేదండి. సరే ట్రై చేస్తున్నా ఎలాగోలా, దాన్ని కూడా ఎలాగోలా వేపాలి. ఇలా కొంచెం సేపు కాలిన తర్వాత అండి, వేగిన తర్వాత మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఇంకొకసారి రెండో వాయిలో మళ్ళీ ఇంకోసారి వేస్తాను నేను. ఏ బజ్జీ అయినా సరే ఒకటేసారి వేసే కన్నా హాఫ్ కాలిన తర్వాత మళ్ళీ వేయించుకోవాలి మళ్ళీ ఇంకోసారి, అప్పుడు ఇంకా బాగుంటాయండి. బయట తెచ్చుకుంటూ ఉంటాం కానీ మనము వాళ్ళు ఏంటంటే నూనె కాగి ఉంటుంది కదండి. హోటల్స్లో తెచ్చుకున్నప్పుడు ఆ ఆయిల్ ఏమో బాగా డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది, నల్లగా ఉంటుంది. అలాంటి ఆయిల్లో వేసిన బజ్జీలు మనం తెచ్చుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు కదండి. అందుకని మేము ఎక్కువ శాతం ఇంట్లోనే ఇలా చేసుకుంటాం అన్నమాట, ఏదైనా కానీ. ఇప్పుడైతే నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. అది ఏంటిది అంటే, ఎప్పుడైనా సరే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు నేనైతే డీప్ ఫ్రైకి ఫ్రెష్ ఆయిలే పోస్తానండి. ఒకసారి వాడిన తర్వాత మరలా ఆ ఆయిల్ని కర్రీస్లోకి వాడేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ డీప్ ఫ్రై చేయను. ఎప్పుడైనా సరే అలా చేసుకోవాలండి. ఆయిల్ మళ్ళా కాసి మళ్ళా దాంట్లోనే మనం ఈ పునుగులు కానీ బజ్జీలు కానీ ఇలా వేస్తూ ఉన్నామనుకో ఆరోగ్యానికి ఎఫెక్ట్ ఉంటుందంటండి, మంచిది కాదు. అందుకని ఎవరైనా సరే అలాగే వాడుకోండి. ఇదిగోండి అవి తీసేసాను, మళ్ళీ ఇంకొక వేస్తున్నానండి నేను ఇప్పుడు. అంటే మనకి రోజు వాళ్ళు వేసే బజ్జీలు లాగా కాకపోయినా మనకు వచ్చినట్టుగా వస్తాయి కదండి ఇంట్లో బజ్జీలు వేసుకోవటము. టేస్ట్ మాత్రం అలాగే అంతకన్నా బాగుంటుందిలేండి, మంచిగానే ఉంటాయి మన ఇంట్లో మనం చేసుకుంటే మన సొంతంగా. కాయ ఆఫ్ చేసి వేసాను కదండి, అందుకని తిక్కుగా పడతలేదేం పిండి. అందుకని మళ్ళీ నేను కొంచెం పైన కొద్దిగా వేస్తున్నాను, కవర్ చేస్తున్నా.
ఈ బజ్జీ మిరపకాయ మాత్రం నా మాట వింటలేదండి. అంత తిప్పినా తిరగట్లేదు. ఎందుకంటే పెద్దగా అయిపోయింది గదా! టర్న్ చేద్దామంటే కావట్లేదు. దీన్ని కూడా ఎలాగోలా వేపించాల్సిందే. నేనైతే ఎప్పటికప్పుడే ఎంత తింటామో అంతే వేస్తానండి. ఎక్కువైతే మిగిలేటట్టుగా అయితే వేసుకోను ఏదైనా సరే. మళ్ళా తర్వాత తినరు గదా! ఎందుకులే అని అప్పటి వరకే కావాల్సినంత వరకే వేస్తాననమాట. కొద్దిగా ఎక్స్‌ట్రా పిండుందనుకోండి లాస్ట్‌లో చిన్నగా కొద్దిగా అట్లా పకోడీలాగా కూడా వేసేస్తానింక. నాకైతే బజ్జీలు తిన్న తర్వాత అలాంటివి కూడా లాస్ట్‌లో చిన్న పకోడీల్లాగా ఉంటాయి గదండీ! అవి ఇంకా క్రిస్పీగా వేగుంటాయి. అట్లాంటివి తినటం కూడా ఇష్టమండి. అందుకని కొద్దిగా పిండుందనుకోండి దాంట్లో వేసేస్తా. మీరు కూడా ఇలాగే చేస్తారా మీ ఇళ్ళల్లో? నేనైతే ఎలా ఉంటానో అలా చెప్తా ఉంటానండి మామూలుగా. నార్మల్‌గా మనం రొటీన్‌గా రోజు ఇంట్లో చేసే పనులే గదా! అందుకని ఇలా చేస్తానండి అని చెప్తున్నాను. చూసారుగా కొద్దిగా పిండి మిగిలిపోయిందండి. ఇంక దాన్నేం చేయాలి? కొద్దిగా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టలేం గదా! అందుకని అలా వేసేస్తున్నాను. ఇవండి నేను చేసిన బజ్జీలు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. సూపర్‌గా ఉన్నాయి తిన్నప్పుడు కూడా. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ఈ ఈ వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. సౌజన్య చందు అండి నా ఛానల్ పేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వటానికి సహాయం చేయండి. సరే అండి మరి. బాయ్.